కృష్ణ పరమాత్మ ఉపప్లావ్యాన్ని చేరుకున్నాడు. హస్తినాపురంలో జరిగిన సంఘటనలన్నీ పాండవులకు వివరించాడు. మంచేదో చెడేదో చెప్పాను. వారేం చేయాలో, ఏం చేస్తే వారికి క్షేమం కలుగుతుందో పదే పదే బోధించాను. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఇప్పుడు యుద్ధం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. ఆ మూర్ఖుడు దుర్యోధనుడు ఏ ఒక్కరి సలహాను చెవిన పెట్టలేదు. కాబట్టి మనము కాలాన్ని వృధా పుచ్చకుండా యుద్ధానికి కావలసిన సన్నాహాలు మొదలు పెట్టాలి అన్నాడు. పాండవులు కృష్ణునితో సంప్రదించి దృష్టద్యుమ్నుణ్ణి తమ సైన్యాధిపతిగా ఎన్నుకున్నారు. సైన్యాన్ని కురుక్షేత్రం వైపు తరలించారు. ద్రౌపది మిగతా స్త్రీజనమంతా ఉపప్లావ్యంలోనే ఉన్నారు. పాండవులు కురుక్షేత్రపు సరిహద్దుల్లోనే శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రదేశం విశాలంగా, అనుకూలంగా, పశుగ్రాసానికి, వంట చెరుకుకి సదుపాయంగా ఉన్నందువల్ల అక్కడ విడిది చేశారు. ఒక రాత్రి విశ్రాంతి తీసుకొని సైన్యం ముందుకు కదిలింది. ఆ విధంగా బయలుదేరి కురుక్షేత్రాన ప్రవహించే హిరణ్వతి అనే పవిత్ర నదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ ప్రదేశం చుట్టూ కందకం త్రవ్వించవలసిందిగా కృష్ణుడు ఆదేశించాడు. ఎన్నో డేరాలు బిగించారు. వందల కొలది చేతి వృత్తుల వారు, వైద్యులు, శస్త్రవైద్యులు అక్కడికి వచ్చారు. ప్రతి గుడారానికి ఆనుకొని కొండలాగా ఒక ఆయుధశాల. అందులో ధనుర్బాణాలు, రొమ్ము కవచాలు, గండ్రగొడ్డళ్ళు, బల్లాలు, ఈటెలు, కత్తులు, కటారులు, అమ్ముల పొదులు, అమ్ముల కోలలు, ఇంకా ఇతరమైన ఆయుధ సామాగ్రులన్నీ పెట్టి ఉంచారు. అటు కౌరవ పక్షాన దుర్యోధనుడు భీష్ముణ్ణి సమీపించి చేతులు జోడించి ఎదుట నిలిచి, సరైన నాయకుడు లేకపోతే యుద్ధంలో ఎంతటి సైనిక బలమున్నప్పటికీ అది కుంటుపడుతుంది. కాబట్టి నీవు పూనుకోకపోతే మేము నిస్సహాయులమే అని ప్రాధేయపడుతూ అడిగాడు. అప్పుడు భీష్ముడు, నాయన, నీవు ఏది కోరినా నేను చేసేందుకు సిద్ధమే. అయితే నాకు మీరంటే ఎంత ఇష్టమో పాండవులన్నా అంత ఇష్టమే. కానీ నేను నీకిచ్చిన మాట ప్రకారం నీ సైన్యానికి నాయకత్వం వహిస్తాను. నా విధిని నిర్వహిస్తాను. ప్రతిదినము నేను 10,000 మంది యోధుల్ని కూలుస్తాను. కానీ పాండవుల జోలికి మాత్రం పోను. మరొక్క విషయం, యుద్ధంలో కర్ణుడు తలపడేటట్లుంటే నేను తప్పుకుంటాను. ఎందుకంటే పరస్పరం మా మధ్య సౌహార్దత లేదు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఎటూ తోచని సందిగ్ధ స్థితిలో పడిపోయాడు. తక్షణమే కర్ణుడు మధ్యన కల్పించుకొని, అయితే భీష్ముడు సజీవంగా ఉన్నంత వరకు నేను యుద్ధభూమికి దూరంగానే ఉంటాను. భీష్ముడు నేల కొరిగాకనే నేను యుద్ధరంగంలో ప్రవేశిస్తాను అని చెప్పాడు. అంతట దుర్యోధనుడు భీష్ముడిని కౌరవ సైన్యాధ్యక్షునిగా నియమించాడు. రణభేరీలు మ్రోగించి, శంఖాలు పూరించి యుద్ధాన్ని ప్రకటించాడు. పెద్ద వెల్లువలాగా కౌరవ సైన్యమంతా భీష్ముని నేతృత్వంలో కురుక్షేత్రం వైపు కదలి వెళ్ళింది. కౌరవులు భీష్ముని సైన్యాధ్యక్షునిగా నియోగించినట్లు పాండవులకు తెలిసింది. యుధిష్ఠిరుడు తన 7 సేనాధిపతుల్ని సిద్ధంగా ఉండమని హెచ్చరికలు చేశాడు. అర్జునుడు ప్రధాన యోధుడై వచ్చాడు. కృష్ణుడు అర్జునుడి రథపగ్గాలు పుచ్చుకున్నాడు. సైనికులు జయజయధ్వానాలు చేశారు. రణదుందుపులు ఘోషించాయి. శంఖారావాలతో యుద్ధరంగం మార్మోగిపోయింది. కృష్ణుని అగ్రజుడు బలరాముడొచ్చాడు. యుధిష్ఠిరుడితో ఇంకా ఎంతో మంది వృష్ణివంశపు వారు ఉన్నారు. యుధిష్ఠిరుడు తన సోదరులతో కలిసి బలరాముడికి ఘనంగా స్వాగతం పలికాడు. అందరూ అతడికి తమ గౌరవాభివందనాలు తెలుపుతూ సాష్టాంగపడ్డారు. అప్పుడు బలరాముడు, కౌరవ పాండవుల మధ్య జరిగే ఈ యుద్ధం దారుణమైనది. రాజులెందరో నిర్దాక్షిణ్యంగా సంహరింపబడతారు. ఎంతో జననష్టం కలుగుతుంది. మీరంతా యుద్ధం నుంచి క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ ఎదురు చూస్తుంటాను. యుద్ధం జరిగి తీరాల్సిందే అని నిర్ణయించడం జరిగింది కదా. పక్షపాతం చూపించరాదని, ఇరువురిని సమదృష్టితో చూడమని కృష్ణుడికి కూడా నేను పదే పదే చెప్పాను. మీరంతా ఒకే కుటుంబం, రక్త సంబంధంతో మమ్మల్ని బంధించేశారు.
ప్రత్యేకమైన ప్రేమాభిమానాల్ని చూపించవద్దని ఎంతగానో సలహా చెప్పి చూశాను. కానీ మీ అందున్న ప్రీతితో నా మాటలు లక్ష్య పెట్టందే. కాబట్టి తప్పకుండా విజయం మీదే. అర్జునుడి రథం పగ్గాలు కృష్ణుడి చేతిలో ఉన్నాయి కదా, మరింకేమిటి? కృష్ణుణ్ణి మీరి ఎవరైనా గెలవగలరా? కలలో మాట. భీముడంటే మాత్రం నాకిష్టం, దుర్యోధనుడన్నా అంతే ఇష్టం. అందువల్ల నేనిక్కడ ఉండను. తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నాను. సరస్వతీ నదీ తీరాన ఉన్న పవిత్ర క్షేత్రాలన్నీ సందర్శించాలనుకున్నాను. ఇక్కడుండి ఈ విభేదాలు, ఈ హోరాహోరీ పోరాటాలు, కౌరవుల వినాశనం చూసి భరించలేను. అందుకే అంటూ బలరాముడు కృష్ణుడు మిగతా వారందరి దగ్గర వీడ్కోలు తీసుకొని పుణ్యస్థలాల్ని సందర్శించేందుకై యాత్రలకు బయలుదేరాడు. ఆ తరువాత కుండిన పురాధీసుడైన రుక్మి పాండవుల దగ్గరకు వచ్చాడు. అతడు కృష్ణుని సతి అయిన రుక్మిణి అగ్రజుడు. వచ్చేటప్పుడు తనతో ఒక అక్షౌహిణి సైనిక బలాన్ని వెంట తెచ్చాడు. యుధిష్ఠిరుడు అతన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. అప్పుడు రుక్మి, అర్జున, యుద్ధం ఆరంభం కానున్న ఈ తరుణంలో నీలో అధైర్యం కనపడుతుంది. కావాలంటే నేను నీకు సాయపడతాను. ఈ లోకంలో నన్ను మించి నాతో సరిసమానులైన బలాఢ్యులెవరున్నారు? ఈ యుద్ధంలో నీ శత్రువులందరినీ ద్రోణ, కృప, భీష్మాదులు మొదలుగా అందర్నీ చెండాడగల సమర్థుణ్ణి అంటూ అందరి వంక తేరిపార చూసి అక్కర్లేని ఒక చిరునవ్వు నవ్వి లేనిపోని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. అది చూసి అర్జునుడు, రుక్మి, నా చేతిలో గాంధీవం చూశావు కదా, నేను అధైర్యపడటమా? అది ఎన్నటికీ జరగదు. నీ సాయం మేమెన్నడూ కోరలేదు, మాకవసరమూ లేదు. నువ్వు ఇక వెళ్ళవచ్చు అనే మొహమాటం లేకుండా చెప్పాడు. దాంతో రుక్మికి ఎక్కడ లేని రోషం వచ్చింది. బాగా తలవంపులై అక్కడి నుంచి ససైన్యంగా దుర్యోధనుడి శిబిరానికి వెళ్ళాడు. దుర్యోధనుడితో, ఆ పాండవులకు నా సాయం అక్కర్లేదట, కావాలంటే నా సేనని నీవు వినియోగించుకో అన్నాడు. కానీ దుర్యోధనుడు కూడా రుక్మి సాయాన్ని నిరాకరించాడు. ఈ విధంగా బలరాముడు, రుక్మి ఇరువురు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు. హిరణ్మతి నది ఇరువైపుల వారికి సరిహద్దుగా నిలిచింది. దుర్యోధనుడు తన సహచరులతో సంప్రదించి శకుని కుమారుడైన ఉలూకుణ్ణి రప్పించి అతడితో తక్షణమే పాండవ శిబిరానికి వెళ్ళి పాండవులతో 14 ఏళ్ల క్రిందట వారు చేసిన శపథాలు గుర్తు చేసుకోమని వారందరికీ సందేశమిస్తున్నట్లు చెప్పి వాటికి సమాధానాలు ఇవ్వాలని అడుగు అని చెప్పి పంపాడు. ఉలూకుడు పాండవుల శిబిరాలకి వెళ్ళాడు. దుర్యోధనుడు చెప్పమన్న మాటలు అక్కడ వారితో చెప్పాడు. పాండవులంతా కోపంతో భగ్గుమన్నారు. వారికి కలిగిన కోపావేశంలో దుర్యోధనుడి తలపొగరు సందేశాలకు సమాధానం ఏం చెప్పి పంపాలో తోచలేదు. అటువంటి సందేశాన్ని మోసుకొచ్చిన వాణ్ణి చంపిపారేయాలనుకున్నారు. కానీ దూతను సంహరించడం తప్పు. అప్పుడిక ఆ సందేశానికి సమాధానంగా వారు శూరులెన్నడూ తమ శపథాల్ని మాటలతో కాదు చేతల్లో చూపిస్తారు అని మరో సందేశాన్ని పంపించారు. వారు సమాధానంగా ఇచ్చిన సందేశాన్ని అందుకొని ఉలూకుడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు. అప్పటికి దుర్యోధనుడు రణభూమిలో సైన్యాన్ని సమావేశపరిచి కురుక్షేత్రంలో జరగబోయే చారిత్రాత్మక యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. పాండవుల పక్షం నుండి దృష్టద్యుమ్నుడి సేనాధిపత్యంలో యుధిష్ఠిరుడు తన సైన్యంతో ముందుకు కదలి వస్తున్నాడు. ఇరువైపుల వారికి ఆ రాత్రంతా పూర్తిగా దిగులు, ఆందోళనే. భీష్ముడు కౌరవ సైన్యానికి ఆధిపత్యం వహించాడు. దుర్యోధనుడితో తన అభిప్రాయాన్ని ఆయన మొట్టమొదటే వెల్లడించాడు. సహజమైన ఆయన శౌర్యము, శక్తి, ప్రసన్నత, ఆత్మవిశ్వాసం దుర్యోధనుణ్ణి ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాటల సందర్భంలో కర్ణుడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు భీష్ముడు, కర్ణుడు నీకు మార్గదర్శి, మిత్రుడు, సలహాదారుడు కూడా. అతగాడు యుద్ధంలో రథుడు కాజాలడు, అతిరథుడు కాలేడు. అతడికి పరశురాముడి శాపముంది. యుద్ధం కూడా కర్ణార్జునుల మధ్యనే జరుగుతుంది. అర్జునుడి చేతిలోనే కర్ణుడికి మరణముంది. డాంబికంగా ఎన్నో చెబుతూ ఉంటాడు. మళ్ళీ చూస్తుండగానే అట్టే వెనక్కి తగ్గుతుంటాడు. నిరాశ, స్తబ్దత ఆవరించుకుంటుంది అన్నాడు. భీష్ముడితో పాటు ద్రోణుడు కూడా కర్ణుణ్ణి మరింత న్యూనపరచాడు. వారి పరుషవాక్కులతో క్రుద్ధుడై కర్ణుడు భీష్ముని వంక తిరిగి ధైర్యం చేసి
తీవ్రంగా ఎదిరించాడు. ఓ తాత, నీవు నన్నెప్పుడు అవమానించాలనే చూస్తున్నావు. మాటలతో పోట్లు పొడుస్తున్నావు. నీకు నేనంటే అంతులేని ద్వేషం. ఎందుకనో దుర్యోధనుని చూసి ఊరుకుంటున్నాను, ఓర్చుకుంటున్నాను. జరుగనున్న యుద్ధంలో నేనెందుకు పనికిరానని కదా మీ ఉద్దేశం? దానికి కారణమేమిటో నేను చెప్పనా? మీకు కౌరవుల్ని గురించి కించిత్తైనా ఆసక్తి లేకపోవడమే అంటాను. మీ గురించి నాకున్న నిశ్చితాభిప్రాయాన్ని కూడా వినండి. మీ వల్ల కౌరవులకు ఏ ఉపయోగం ఉండదు. నాకు దుర్యోధనుడికి మధ్య మీరు జొరబడాలని చూస్తున్నారు. నన్ను ద్వేషిస్తున్నారు. దుర్యోధనుడికి నా మీద ద్వేషం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు కదూ అంటూ దుర్యోధనుని వైపు చూసి, ఓ రాజా, వయస్సును బట్టి వారి అనుభవాన్ని బట్టి పెద్దలను గౌరవించడం విధాయకమే. అది నిజంగా క్షేమము, లాభమే. అయితే ఒక్క విషయం మాత్రం గమనించాల్సి ఉంది సుమా. చాదస్తం వంటబట్టిన ముసలివాళ్లు ఎందుకు పనికిరారని శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. అయినా నీవు భీష్ముణ్ణి సైన్యాధ్యక్ష పదవిలో కూర్చోబెట్టావు కదా. ఆయన ఇతరుల నిమిత్తమై గొప్ప సాహస కృత్యాలు చేసి కీర్తి సంపాదించవచ్చు. నేను మాత్రం ఆ భీష్ముడు జీవించి ఉన్నంత వరకు యుద్ధం చెయ్యను. ఆయన కూలిపోవాలి, నేను రావాలి, అంతే అంటూ తన నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పాడు. అంతటా భీష్ముడు కోపాన్ని తమాయించుకుని, ఓ కర్ణ, ఇప్పుడు ఈ ఉపద్రవం ఉండబట్టి నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను గాని, లేకుంటే నేను హతమార్చే మొట్టమొదటి వ్యక్తివి నీవే అయి ఉండేవాడివి, జాగ్రత్త అని హూంకరించాడు. దుర్యోధనుడు ఎటూ కాని సంకటంలో పడ్డాడు. భీష్ముణ్ణి శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. ఓ తాత, నాకు మీ ఇద్దరి సాయం కావాలి. మీరిరువురు మహాయోధులని నాకు బాగా తెలుసు, సందేహమే లేదు. రేపు తెల్లవారగానే ఎలాగూ బ్రహ్మాండంగా యుద్ధం జరగబోతోంది. ఇంతలో ఈ జగడాలెందుకు చెప్పండి, వద్దు, చాలించండి అని సర్ది చెప్పి సమాధానపరిచాడు. తరువాత పాండవుల బలాబలాలెట్టివో చెప్పమని దుర్యోధనుడు భీష్ముణ్ణి అడిగాడు. అప్పుడు భీష్ముడు పాండవుల్లో ఒక్కొక్క వీరుడి సాహస పరాక్రమాల్ని, బలాబలాల్ని వర్ణించి చెప్పాడు. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.